ఇక మిగతా బాధ్యత అంతా మీదే, గుర్తుపెట్టుకోండి. మీ మీద వదిలేస్తున్నాం 14వ తారీఖు కోసం. లాస్ట్ ఇయర్ ఈ స్టేట్మెంట్ చాలా మంది కాలాన్ని టెంపరీగా తెరిపించింది కాబట్టి ఈ వీడియోని శుభప్రదంగా ఈ మాటని స్మరించుకుంటూ మొదలెట్టానమాట. సో హిట్లు ఫట్లతో సంబంధం లేకుండా నేను లాస్ట్ ఇయర్ చూసిన డైరెక్ట్ తెలుగు మూవీస్లలో నాకు నచ్చని సినిమాల గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నా. ఒకవేళ మీకు ఇష్టమైన సినిమాలు ఏమైనా ఈ లిస్ట్లో ఉంటే ఐఎమ్ రియలీ సారీ. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్గా పరిగణించి ఈ వీడియోని చూడవలసిందిగా నా ప్రార్థన. దీనికంటే ఇది కుష్టి, దానికంటే ఇది వేరే ముష్టి అని జడ్జిమెంట్లు పాస్ చేసే తలనొప్పి పెట్టుకోకుండా రిలీజ్ డేట్స్ ప్రకారం నాకు నచ్చని మూవీస్ గురించి ఒక ఆర్డర్లో బ్రీఫ్గా అలా చెప్పుకుంటూ పోతా. ఓకే, టు బిగిన్ విత్, జనవరి నెలలో గేమ్ చేంజర్ అనే వైపరీత్యంతో అదిరిపోయే బోనిని కొట్టి ఈ ఇయర్ ఏ విధంగా ఉండబోతుందోనని నేచర్ మనకి చాలా గట్టి హింట్నే ఇవ్వడం జరిగింది. ముందు నుండి సినిమా మీద నాకు హోప్స్ లేవు, అందుకు తగ్గట్టే మూవీ కూడా చాలా గట్టిగా డిసప్పాయింట్ చేసింది. జాతరలో రంగుల రాట్నంలా గింగిరాలు తిప్పించిన మోకోబాట్ షాట్లు, జరగండి జరగండి అంటూ ప్లేలిస్ట్ నుండి పక్కకు జరిగిపోయే సాంగ్స్, 6 మార్కులు తక్కువై ఫెయిల్ అయిపోయిన లవ్ ట్రాక్, స్టూడెంట్ టు ఐపీఎస్, ఐపీఎస్ టు ఐఏఎస్, సీఎం, ఎలక్షన్ కమిషనర్, మళ్ళీ సీఎం అంటూ తెగిన గాలిపటంలా ఏటేటో ధోప్పేసి స్విగ్గీయే సుజుకీలో వస్తుంటే సినిమా మాత్రం సైకిల్ ఎక్కి డైరెక్ట్ గా అస్సాం గెలిపోయింది. ఇక ఆ సైకిల్ కి అసలు ఓనర్ అయిన మన డాకో మహారాజ్ విన్యాసాలు కూడా నాకంతేమీ ఎక్కలేదు. అట్ ద సేమ్ టైం మరీ తలనొప్పిని తెప్పించేలా కూడా ఆ సినిమా లేదు కాబట్టి దాని గురించి నేనేమి మాట్లాడదలుచుకోలేదు. ఇక ఫిబ్రవరిలో తండేల్ సినిమా రిలీజే బాగానే ఆడింది కానీ నాకు మాత్రం ఆ సినిమా అస్సలు నచ్చలేదు. ఆ బుజ్జి తల్లి మ్యూజిక్ బిట్ కానీ, సాయి పల్లవి క్యారెక్టరైజేషన్, అంటే తన లవర్ని కాపాడుకోవడం కోసం ఒక అమాయకుడికి పెళ్లి అనే ఆశను చూపించి వాడిని వాడుకోవడం అనే కాన్సెప్ట్ని కానీ, దేశభక్తిని క్యాష్ చేసుకోవడం కోసం అన్నట్టు పెట్టిన కొన్ని మూత్రాస్పద సన్నివేశాలు కానీ నాకు అంతగా నచ్చలేదు. ఇక వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఓవర్ మేకప్ వేసుకుని మరీ వచ్చేసిన మన లైలా ఆంటీ గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. ఒకప్పుడు F2 లాంటి సినిమాలు నేను చేయనని చాలా బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చిన విశ్వక్ ఆల్మోస్ట్ ఒక బి గ్రేడ్ మూవీ లాంటి సినిమా చేసి చాలా గట్టి షాక్ ఇవ్వడంతో పాటు VFX ని ఎలా వాడకూడదో డెమో ఇవ్వడం కోసం పార్క్ లో పాపనెత్తుకుని పరిగెట్టే సీన్లు చేసి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇక ఈ లైలా తుఫాన్ నుంచి పూర్తిగా తేరుకునే లోపే అదే నెలలో మజాకా అనే మరో వైపరీత్యం కూడా దాపరించింది. తండ్రి కొడుకులు చెరో అమ్మాయిని లవ్ చేయడం, సైమల్టేనియస్ గా లవ్ స్టోరీస్ ని చూపించడం కొత్తగా ఉంటదనుకున్నారు. బట్ కొత్తదనం పేరుతో ఎంత రొటీన్ రోటని చూపించినా చెల్లుబాటు అయిపోదనే ఘాటు గులికిని గొంతులో పెట్టుకుని వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయారు. అన్నట్టు ఈ నెలలోనే తల అనే ఒక తలకు మాసిన సినిమా కూడా వచ్చింది. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఆ మూవీని చూడకపోతే ఇకపైన కూడా ఆ మూవీని చూడకండి, అదే మీకు శ్రేయస్కరం. ఇక మార్చిలో దిల్రుబా అనే సినిమాతో మన అబ్బవరం గారు వచ్చి ఓ మాదిరిగా ఇరిటేట్ చేసిపోయారు. ఈ మైల్డ్ దెబ్బ మర్చిపోగలిగేలానే ఉందని మరువలేని దెబ్బను కొట్టడం కోసం మన రాబిన్ హుడ్ వచ్చేశాడు. నితిన్ అండ్ శ్రీలీల కాంబోకున్న పవర్ ని మరోసారి రుచి చూపిస్తూ కామెడీ పేరుతో విరామం లేని విసుగును తెప్పించి ఒక పెద్ద అయిన ఓవర్ కాన్ఫిడెన్స్ ని, ప్రొడ్యూసర్ బ్యాంక్ బ్యాలెన్స్ ని ఎట్ ఏ టైం దెబ్బ కొట్టి నిజంగానే రాబిన్ హుడ్ అని అనిపించుకున్నాడు. రాబిన్ హుడ్ గాడికి అంత ఉంటే ప్యాబ్ లో నిరువడానైనా నాకెంత ఉండాలని చెప్పి ఏప్రిల్లో మన జాక్ బయ్య కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉండకూడదో శ్రద్ధగా చూసి నేర్చుకోమని చెప్పి ఒక గుణపాఠాన్ని నేర్పిపోయాడు. ఈ పాఠాన్ని బాగా ఒంటికి పట్టించుకొని కామెడీలు, స్పై థ్రిల్లర్లు కాదు, ఏకంగా దేవుడిని వాడుకుని దెబ్బేసి చూపిస్తానని చెప్పి మన ముందుకు ఓడెలా 2 వచ్చింది. దీన్ని గాని హిట్ చేశారో ఓడెలా 3తో మళ్ళీ వచ్చి మీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చిపోయింది. ఇవన్నీ కాదు, ఒంటి చేత్తో సక్సెస్ కొట్టడం అంటే ఏంటో చూపిస్తానని మన వైజయంతి గారి అబ్బాయి అర్జున్ కూడా వచ్చేసాడు. చెయ్యి నరుక్కున్నంత మాత్రాన సినిమాలు హిట్ అయిపోవనే చేదు నిజాన్ని యాసిడ్ లో కలుపుకొని తినేశాడు. అర్జున్ గారి పవర్ కి 6 టీలు 1గా మారుతాయో లేదో తెలియదు కానీ ప్రొడ్యూసర్ కి మాత్రం 6 రూపాయలు పెడితే చివరికి చేతికి వచ్చేది 1 రూపాయేనన్న సత్యాన్ని తెలిసేలా చేశాడు. ఇక ఆఫ్టర్ ఫ్యూ మోర్ యావరేజ్ మూవీస్ మే ఎండ్ లో భైరవం అనే ఒక తమిళ రీమేక్ దర్శనమిచ్చింది. ఒక హై ఆక్టెన్ యాక్షన్ సీరియల్ ని చూసిన అనుభూతినిచ్చిపోయింది. ఈ సీరియల్ తర్వాత జూన్లో 8 వసంతాలు అనే మరో సీరియల్ కూడా రిలీజ్ అయింది. అందమైన విజువల్స్ తో కూడిన ఒక పీడకలనిచ్చిపోయింది. ఈ మాట వినగానే కొంతమంది వచ్చి నీకు లేడీస్ అంటే గౌరవం లేదు, అందుకే నీకు ఇలాంటి సినిమాలు నచ్చవు అని కామెంట్స్ వేస్తారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆడదే ఆధారం అనే సీరియల్ మీకు నచ్చినంత మాత్రాన ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు అని నేను అనుకోవడం ఎంత ఫూలిష్ థింకింగో, 8 వసంతాలు అనే సినిమా నాకు నచ్చినంత మాత్రాన నేను ఒక మిసాజిస్ట్ని అయి ఉంటానని మీరు అనుకోవడం కూడా అంతే ఫూలిష్ థింకింగ్. ఓకే, ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే సినిమా చాలా చాలా ప్రత్యేకమైనది. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎవ్వరికీ దక్కని అరుదైన రికార్డ్ని సొంతం చేసుకున్న సినిమా ఇది. జనరల్గా ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మూవీ మేకర్స్ ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం సూపర్ హిట్, బ్లాక్ బస్టర్స్ అని పోస్టర్స్ కొడుతుంటారు. కానీ మన కన్నప్ప మూవీ మాత్రం ఏకంగా ఇండస్ట్రీ హిట్ అనే పోస్టర్ని కొట్టేసుకొని నవ్విపోదురుగాక నాకేమి సిగ్గనే తెగువని కనబరిచి అశేష తెలుగు ప్రజలచే చిత్కారాలు పొందిన అసామాన్య చిత్రంగా చరిత్రను సృష్టించింది. ఏదో ప్రభాస్ గారి పుణ్యమా అని ఆ మాత్రం ఓపెనింగ్స్ అయినా వచ్చాయి కానీ డార్లింగ్ అని ఈ మూవీ చేయకపోయి ఉంటే ఇంకెంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యేదో.
ఇక ఈ వైపరీత్యానికి కరెక్ట్ గా వారం రోజుల గ్యాప్ లో దిల్ రాజు గారికి సంక్రాంతికి మిగిలిపోయిన పైసల్ని రాబిన్ హుడ్ లా దోచుకుపోయే తమ్ముడొచ్చినాడు. అదే చేత్తో ఆడియన్స్ కి కూడా పెద్ద బల్లెం దించినాడు. దూకుడులో ప్రకాష్ రాజ్కి ఉన్నట్టుండి ఎన్టీఆర్ గుర్తొచ్చినట్టు ఈ సినిమాలో హీరోకి వాడు అక్క గుర్తొస్తుంది. మండే ముఖ్యమైన పని పెట్టుకుని సండే షికారుకి పోయిన కేర్లెస్ అక్కను కాపాడడానికి తన తమ్ముడు చేసే సాహసాలు చూసి తట్టుకోవడం నా వల్లైతే కాలేదు. ఇక దీని ఇంపాక్ట్ ని బ్రేక్ చేసే సినిమా ఇప్పుడప్పుడే రాదనే భ్రమలో ఉన్న నా దగ్గరికి వీరమల్లు వచ్చి మే కమిన్ అన్నాడు. ఊహకందని గ్రాఫిక్స్ మాయాజాలంతో ఉర్రూతులుపిపోయాడు. ఈ సినిమాని ఎప్పుడు తలుచుకున్నా నాకు రామదాసు సినిమాలో ఐసుగడ్డ సీనే గుర్తొస్తుంది. ఎందుకంటే చేతులు మారే కొద్దీ ఐసుగడ్డ కరిగిపోయినట్టు ఈ సినిమా క్లైమాక్స్ ని మార్చే క్రమంలో కాలక్రమేణా ఈ మూవీ డ్యూరేషన్ కూడా అలా కరిగిపోతూ వచ్చింది. పనిలో పని ప్రొడ్యూసర్ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ని కూడా ఐసుగడ్డలా మార్చేసింది ఈ హరిహర వీరమల్లు. ఇక ఈ ఏడాదిలో సీక్వెల్ స్కామ్ ట్రెండ్ ని ఫాలో అవుతూ చాలా సినిమాలు వచ్చాయి గానీ వాటన్నిటిలోకెల్లా బాగా దెబ్బతిన్న మూవీ అయితే కింగ్డమ్ అనే నాకు అనిపించింది. అర్ధాంతరంగా సినిమాని సగంలో ఆపేశారనే కంప్లైంట్ తప్ప రిమైనింగ్ మూవీ నన్ను అంతగా ఏమీ ఇబ్బంది పెట్టలేదు. బట్ ఇకపై ఈ సినిమాకి సీక్వెల్ వచ్చే ఛాన్సే లేకపోవడంతో కింగ్డమ్ మూవీ ఒక హాఫ్ బేక్డ్ ప్రోడక్ట్ అన్న బ్యాడ్ నేమ్ తోనే గుర్తుండిపోతుంది. ఇక ఆగస్టులో వార్ 2 అనే వైపరీత్యం కూడా వచ్చినప్పటికీ వార్ 2 డైరెక్ట్ తెలుగు సినిమా కాకపోవడం వల్ల దాని గురించి ఈ వీడియోలో నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. అయితే అన్నిటి గురించి మాట్లాడుకొని దీని గురించి మాట్లాడకపోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఫ్యూచర్లో వార్ 2 కోసమే ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం. ఈ లోటుని ఆ వీడియోతో భర్తీ చేసుకుందాం. ఇక సెప్టెంబర్లో ఘాటి అనే సినిమా వచ్చి మన కళ్ళలో ఘాటైన కారాన్ని కొట్టిపోయింది. వీరమల్లుని కృషి గారే డైరెక్ట్ చేస్తుంటే బాగుండేదేమోనన్న థాట్ ని కూడా ప్రశ్నార్థకంగా మార్చేసింది ఈ మూవీ. ఇక సెప్టెంబర్ ఎండ్ లో వచ్చిన ఓజీ కూడా నాకు డాకు మహారాజ్ మాదిరిగానే అనిపించింది. అంటే సినిమా నాకంతగా ఎక్కకపోయినా మరీ హెడ్డాక్ అనుకునేలా కూడా లేదు కాబట్టి దాని గురించి కూడా నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. ఇక అక్టోబర్లో దివాళీ సందర్భంగా మిత్రమండలి అనే ఒక లాఫ్టర్ బాంబ్ ఎక్స్ప్లోడ్ అయ్యింది. కాకపోతే ఆ ఎక్స్ప్లోజన్ వల్ల ఆడియన్స్ కి నవ్వు రాకపోగా ప్రొడ్యూసర్ జేబుని పేలిపోయేలా చేయడంతో పాటు పిచ్చి పిచ్చిగా ఛాలెంజ్లు చేయకూడదనే పాఠాన్ని ప్రియదర్శిక్ గారికి కూడా నేర్పిపోయింది. ఇక ఈ లాఫ్టర్ బాంబుతో పాటు ఇంకో 2 బాంబులు కూడా వచ్చాయి. అందులో ఒకటి టెస్టోస్టెరాన్ బాంబ్, ఇంకోటి సెన్స్లెస్ బాంబ్. సెన్స్లెస్ బాంబు బాగానే ఆడింది కానీ మెంటల్ హెల్త్, PTSD లాంటి సెన్సిటివ్ విషయాల్ని చాలా వెటకారంగా డీల్ చేసినందుకు నాకు ఆ సినిమా అస్సలు నచ్చలేదు. ఇక టెస్టోస్టెరాన్ బాంబుని వెటకారంగా జోకులు వేసుకోవడం కోసం నేను మళ్ళీ చూస్తానేమో గానీ ఆ తిక్కసంత పడే కథలను చూసి అప్రిషియేట్ చేయమంటే మాత్రం అది నా వల్ల అయ్యే పని అయితే కాదు. ఇక అక్టోబర్ని ఒక బ్యాంగ్తో ఎండ్ చేయడం కోసం మన రవితేజ గారి మాస్ జాతర కూడా వచ్చేసింది. మనవడికి పెళ్లి చేస్తే ఎక్కడ తనకి దూరం అయిపోతాడోనని తన మనవడు ఒక ఉమెనైజర్ అని ఊరంతటికీ చాటింపు వేసే ఒక గొప్ప తాతని, విలన్ దగ్గర బందీ కాబడ్డ అక్కని విడిపించుకోవడం కోసం గంజాయి వ్యాపారం చేసే ఒక గొప్ప చెల్లిని చూపించి ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనే సూత్రానికి ఒక గలీజ్ నిర్వచనాన్ని ఇచ్చిపోయింది ఈ మాస్ జాతర మూవీ. ఇక నవంబర్ నెలలో గర్ల్ ఫ్రెండ్ అనే మరో వైపరీత్యం కూడా రావడం నన్ను చాలా గట్టిగా డిసప్పాయింట్ చేయడం కూడా జరిగింది. యాక్చువల్గా ఈ సినిమా మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నా. రాహుల్ రవీంద్రన్ సెన్సిబుల్ ఫెలో కదా, బ్యాడ్ గర్ల్ అండ్ లవర్ మూవీస్ మాదిరిగా ఒక సెన్సిబుల్ మూవీని తీస్తాడేమో అని అనుకున్నా. బట్ భూమా అనే ఒక వెరీ అన్రియలిస్టిక్ ఫ్లాడ్ క్యారెక్టర్ ని డిజైన్ చేసి ఆమె ఫ్లాస్ ని గ్లోరిఫై చేస్తూ ఆమె చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కంప్లీట్ ఈవిల్ ఫెలోస్ లా చూపిస్తూ ఒక వన్ సైడెడ్ అభూత కల్పనని తీశారని నాకు అనిపించింది. ఈ మూవీ గురించి ఇలా షార్ట్ గా చెప్పే కంటే ఈ మూవీతో నాకున్న ప్రాబ్లం గురించి డీటెయిల్డ్ గా ఇంకో వీడియో చేసి చెప్పడం బెటర్ కాబట్టి దీని సంగతి పక్కన పెట్టి అదే రోజు రిలీజ్ అయిన మన నైట్రో నవదళపతి స్టార్ నటించిన జటాధర మూవీ గురించి చెప్పాలంటే క్వాలిటీ పరంగా, కంటెంట్ పరంగా ఒక టీవీ సీరియల్ కి ఏమాత్రం తీసిపోని ఒక కళాఖండం. దేవుడి పేరు చెప్పుకొని హిట్ కొట్టేద్దామని ప్లాన్ చేసి తీసిన మరో భారీ వైపరీత్యం ఈ జటాధర. ఈ ట్రిక్ ని వాడి మేము హిట్ కొట్టాం కాబట్టి ఈసారి ఈ ట్రిక్ ని మరింత దారుణంగా వాడుకుంటూ హిట్ కొట్టేద్దామని చాలా కాన్ఫిడెంట్ గా మన ముందుకు అఖండ 2 అనే భారీ వైపరీత్యాన్ని తీసుకొచ్చారు. ఆడియన్స్ ఈ సినిమాకు పెద్ద దండం పెట్టి పక్కన పెట్టేసినా కూడా వాళ్ళకున్న 226 IQని వాడి మేము హిట్ కొట్టేశాం, మాకు డబ్బులు వచ్చేసాయని చెప్పుకుంటూ చాలా గట్టిగానే ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. మరి నిజంగా ఈ వైపరీత్యం ఎంతమందికి నచ్చిందో ఏంటో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చలేదు. ఏదో వెటకరంగా జోకులు వేసుకుని నవ్వుకోవడానికి తప్పితే ఈ మూవీ వల్ల మరే ఉపయోగం లేదని నా పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు కొంతమంది ప్రబుద్ధులు వచ్చి నువ్వు అది నువ్వు ఇది అందుకే నీకు ఈ సినిమా నచ్చలేదు అని 226 IQతో కామెంట్స్ చేస్తారు. మరి అలాంటప్పుడు నాకు దేవీపుత్రుడు, అన్నమయ్య, శ్రీరామరాజ్యం, అంజీ లాంటి సినిమాలు ఎందుకు నచ్చాయో చెప్పమంటే మాత్రం అని నీళ్లు నమిలేసి పోతారు పాపం. ఇక అదే రోజు మోగ్లీ అనే మరో వైపరీత్యం కూడా రావడం జరిగింది. పేరుకి మాది చిన్న సినిమానే అయినా మేము కూడా గట్టి దెబ్బే కొట్టగలమని నిరూపించడం కోసం జయం 144P టైప్ స్టోరీతో ఒక కచ్చా బిచ్చా సినిమాని తీసి 2025ని ఒక బ్యాంగ్తో ఎండ్ చేశారు. అదేంటి అప్పుడే లిస్ట్ అయిపోయిందా? ఇయర్ ఇంకా చాలానే వైపరీత్యాలు వచ్చాయి కదా అని మీరు అనొచ్చు.
బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఇయర్లో రిలీజ్ అయిన మిరాయ్, కిష్కిందపురి, ఈషా, 12 రైల్వే కాలనీ, జూనియర్ ఇలాంటి కొన్ని మూవీస్ని నేను ఇంకా చూడకపోవడం వల్ల వాటి గురించి పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ నేనేం మాట్లాడలేక ఇక్కడతో ఈ లిస్ట్ని, ఈ వీడియోని కూడా ఎండ్ చేస్తున్నాను. ఈ వైపరీత్యాల్లో భాగమైన వాళ్ళందరూ ఈ సంవత్సరం బౌన్స్ బ్యాక్ అయ్యి మంచి సినిమాలతో రావాలని, మనందరం కూడా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.